హర్ హర్ మహాదేవ్. ఓం నమ శివాయ. మీరు చూస్తున్నటువంటి మందిరం శివాలయం ప్రాంగణం. ఈ యొక్క ప్రాంగణం యొక్క విశిష్టత ఏంటంటే 4000 సంవత్సరాల యొక్క పురాతనమైన మందిరము, శ్రీ ఆలయము, శివ భగవాను టెంపుల్. చూడొచ్చు ఎంత పురాతనమైన మందిరము. నంది భగవాన్ కూడా ఉన్నారు. ఇక్కడ కట్టడాలు కూడా చూడొచ్చు. దాదాపు 4000 సంవత్సరాల పురాతనమైన మందిరము. మీరు చూడొచ్చు ఇక్కడ అంతా ఎంత పురాతన మందిరము. కానీ ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు. గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా జరుగుతున్నది. కానీ ఇక్కడికి దాదాపు సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలు, కర్ణాటక మరియు తమిళనాడు, ఆయా ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తారు. లింగాయత్లు చాలా వరకు ఇప్పుడు కూడా మాకు కలిశారు. అంత దూరం నుంచి వస్తున్నారంటే ఎంత పవిత్రమైన టెంపులో మనం ఆలోచించుకోవచ్చు. చూడండి ఎంత పురాతనమైన మందిరము. ఇవన్నీ చూడవచ్చు, చాలా పురాతనమైన కట్టడాలు. నంది మహారాజు కూడా ఉన్నారు. ఎంత పురాతనమైన మందిరమో మీరు చూడొచ్చు. దాదాపు కాకతీయ రాజులు కూడా ఈ యొక్క మందిరాన్ని చాలా వరకు డెవలప్ చేశారు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే మీరు చూడొచ్చు ఎలాంటి కట్టడాలు చేశారు. దాదాపు ఒక ఫ్లోర్ పైగా ఉన్నది ఈ యొక్క మందిరం. చూడండి 2 ఫ్లోర్స్ పైగా, 2 ఫ్లోర్స్ పైగా. అంటే ఎంత ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉందో చూడండి ఒక కాలంలో. శివాలయమా? ఆలయం సోమేశ్వర పూలన్ పార్క్ సోమేశ్వరాలయము. హర హర్ మహాదేవ్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రదేశం పులన్పాక్లో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయం, ఆలేరు గ్రామానికి చెందినటువంటి మందిరము. దాదాపు 4000 సంవత్సరాల పురాతనమైన మందిరము. ఈ యొక్క మందిరము యాదగిరిగుట్ట సమీపంలో మన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకి దాదాపు ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మందిరము. కాబట్టి ఆ యొక్క యాదాద్రి మందిరము చాలా డెవలప్మెంట్ జరిగింది. భక్తులకి అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నది గవర్నమెంట్. కానీ ఈ యొక్క మందిరము దాదాపు 4000 సంవత్సరాల పురాతనమైన మందిరము. ఈ యొక్క మందిరానికి ఇక్కడ నుండి కాశీలో ఏదైతే కాశీలో శివ భగవాన్ టెంపుల్ ఎంత ప్రాముఖ్యత, విశిష్టత ఉన్నదో అంతటి సమానంగా ఈ యొక్క మందిరానికి కూడా ప్రాముఖ్యత ఉన్నది. భక్తులు కూడా దక్షిణ కాశీగా ఈ యొక్క విశ్వేశ్వరుడు కొలుస్తుంటారు. కాబట్టి భక్తులు కూడా దాదాపు కర్ణాటక నుంచి ఎక్కువ శాతము లింగాయతులు కూడా వస్తున్నారు. ఇప్పుడే మాకు కలిశారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న టెంపుల్ డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్తో ఉన్నది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ స్పందించి ఈ యొక్క దేవాదాయ శాఖ ఏవైతే ఈ యొక్క డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క మందిరాన్ని దేవాదాయ శాఖలో తీసుకొని ఈ యొక్క మందిరాన్ని అతి త్వరలో డెవలప్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. భక్తుల పరంగా కూడా భక్తులు చాలా వరకు సహకరిస్తానికి రెడీ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ముందుకు వచ్చి చేయవలసిందిగా కోరుతున్నాము. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. ఒక్కసారి చూడొచ్చు కట్టడాలు ఎంత పురాతనమైన మందిరమో. దాదాపు కాకతీయ రాజులు కూడా ఈ యొక్క మందిరాన్ని డెవలప్మెంట్ చేశారు. ఏదైతే తిరుపతిలో 7 దర్వాజాలు ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ కూడా 7 ద్వారాలు ఉన్నాయి. అంత పెద్ద మందిరం ఈ యొక్క మందిరము. కాబట్టి త్వరగా డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి హిందూ బంధువులు కూడా అందరూ ఈ యొక్క మందిరానికి విచ్చేసి ఈ యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఈ మందిరాన్ని యొక్క డెవలప్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. హర్ హర్ మహాదేవ్. జై శ్రీరామ్, జై గోమాత.